పెళ్ళయ్యే ఇంటి కోడలుగా ఎంతో ఆనందంతో ఎన్నో ఆశలతో ఇంట్లో కడుగు పెట్టాను. కానీ ఆశలని అసలే, ఆనందం దుఃఖమై, గుండె నిండా బాధతో, కంటి నిండా కన్నీళ్లతో ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మన ప్లాన్ సక్సెస్. ఆ మిథున ఇంటి నుండి వెళ్ళిపోయింది. అది తిరిగి రానే రాదు. అవును మామ్, ఈ రోజుతో ఆ మిథున పీడ విరగడైంది. మిథున లేకపోవడంతో గౌతమ్ పిచ్చోడిలా మారిపోతాడు. అదే బాధలో కృంగిపోయి కుమిలిపోతూ జీవితంలో ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడడు. వీడి పరిస్థితి చూస్తూ పాపం మా అన్నయ్య మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి మంచాన పడతాడు. అప్పుడు ఇంటి మీద పెత్తనం నీదే, కంపెనీకి బాసు నువ్వే, బావకి భార్యని కూడా నేనే. నేను ఎక్కడున్నానంటే, అమ్మా అమ్మా ఆరాధ్య, ఇలారా. ఆరాధ్య, ఆ మిథున ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అవునా? అవునమ్మా. ఇక నీకు మీ డాడీకి ఏ ప్రాబ్లం లేదు. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇది నీ వల్లే సాధ్యమైంది. కంగ్రాట్స్ ఆరాధ్య. థ్యాంక్ యూ అమ్మమ్మా. అమ్మా, ఈ హ్యాపీ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా. ష్యూర్ రా, ముందైతే కాఫీ తాగు. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదు. అమ్మా 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 ఆరాధ్య, అమ్మ కనిపించడం లేదు. నువ్వు చూసావా? లేదు. పిన్ని, అమ్మ ఎక్కడికెళ్ళింది? రేయ్, నేనేమన్నా మీ అమ్మ సెక్యూరిటీ గార్డ్నా? ఎప్పుడు ఎక్కడుంటుందో అబ్జర్వ్ చేయడానికి? అదెక్కడికెళ్ళిందో ఏంటో నువ్వే వెళ్ళి వెతుక్కో. అమ్మా అమ్మా అది పోతూ పోతూ ఈ ఎక్స్ట్రా లగేజ్ గాన్ని ఇక్కడ వదిలేసిపోయింది. అయినా మనం పెట్టే టార్చర్ భరించలేక వీడిక్కడ ఎన్ని రోజులుంటాళ్లే. అమ్మా అమ్మమ్మ, నువ్వైనా మా అమ్మని చూసావా? అయ్యో లేదు నాన్న, నేను మీ అమ్మని చూడలేదురా. అమ్మ ఎక్కడికెళ్ళి ఉంటుంది? నాకు భయంగా ఉంది. అయ్యో అమ్మా నిన్న మధ్యాహ్నం పడుకొని ఇప్పుడు లేచానేంటి? నేనెందుకింత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను? ఏంటి విరాజ్ ఏడుస్తున్నట్టున్నాడు? విరాజ్, అమ్మా 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 విరాజ్, విరాజ్,
ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? డాడీ ఏడవకురా, ఏమైంది చెప్పు. డాడీ మమ్మీ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? అత్తయ్య, మిథున్ ఎక్కడ? ఆ, నాకు తెలీదు గౌతమ్. ప్రణవి, మిథున్ ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు? ఆవిడ గారు వెళ్తూ వెళ్తూ నాకేమన్నా చెప్తారా ఏంటి? డాడీ వీళ్ళ వల్లే అమ్మ కనిపించట్లేదు. వీళ్ళ వల్ల? అవును, నిన్న ఆరాధ్య అమ్మని బయటికి వెళ్ళిపోమని అమ్మతో చాలా హార్ష్గా మాట్లాడింది. నువ్వు పర్మనెంట్ గా మా ఇంట్లోంచి మా అందరికి దూరంగా బయటకు వెళ్ళిపో అంటున్నా. ఇక్కడే ఉంటే నాకు డాడీకి ఏమవుతుందని భయంగా ఉంది. ఈమె మాటలు నమ్ముతారా నా మాటలు నమ్ముతారా? ఈమె మాటలని ఈమెని ఇక్కడే ఉంచారనుకోండి, నేను చచ్చిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆరాధ్య, ఇలా రా. ఏం డాడీ? చెప్పు ఆరాధ్య, అమ్మతో బయటికి వెళ్ళిపో అన్నావా నువ్వు? అమ్మతో కాదు, ఆ మిథునతో అన్నాను. ఆరాధ్య! బావా, చిన్న పిల్లమే చెయ్యెత్తుతావేంటి? షట్ అప్ ప్రణవి.